సో ప్రాణిక్ హీలింగ్ అవన్నీ చేయడంతోని ఆ క్లయింట్స్ ఏమో మీ దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత రిపేర్ అయినట్టు అనిపిస్తుంది, కానీ మా ప్లేస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదో డిఫరెన్సెస్ అనిపిస్తుంది, ఏదో ఎనర్జీ లాస్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనేటప్పటికీ దెర్ ఈస్ సంథింగ్ మోర్ దాన్ ద నేచర్ ఎనర్జీ విచ్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద హ్యూమన్ బీయింగ్ అని నాకు ఒక కాన్సెప్ట్ అర్థమైంది. దీనికోసం నేను మా అన్నయ్య ఎవరైతే వాస్తుతో డీల్ చేస్తూ ఉన్నారో అన్నయ్యతో చేతులు కలపాల్సి వచ్చింది. దెన్ ఇద్దరం కలిసి వర్క్ స్టార్ట్ చేసాం. వాళ్ళు మొత్తం అంతా వాస్తు అంతా చూడడం, తర్వాత ఈ పక్క నుంచి నేను ట్రీట్మెంట్స్ ఇవ్వడం, ఇలాగ ఇద్దరు కంబైన్ చేసేటప్పటికి ఇంకొన్ని ఫ్యాక్టర్స్ తెలుస్తూ ఉన్నాయి, ఇంకొన్ని ఎక్స్పీరియన్సెస్. ఎప్పుడైతే మేము సైదాబాద్ కుర్మగూడ దగ్గర ఆఫీస్ పెట్టామో మాకు మంచి డిఫరెంట్ ప్రొఫెషనల్స్ వచ్చారు. అందులో డిఎంఆర్ఎల్ నుంచి వచ్చిన సైంటిస్టులు ఉన్నారు, కొందరు లెక్చరర్స్, కొందరు స్టూడెంట్స్, కొందరు టీచర్స్, కొందరేమో కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు రావడంతో వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఎక్స్పెరిమెంట్స్ చేసిన వాళ్ళే. అయితే వాళ్ళ దగ్గర నుంచి డిస్కషన్స్ ఎక్కువయ్యి క్వశ్చన్స్ మా ముందు బాగా వచ్చేవి. మీరు ఎలానో చేస్తున్నారు కదా, సరే నాకు ఒక చిన్న క్వశ్చన్ చెప్పండి, మేము మొత్తం వాస్తు 100%గా కట్టేశాము, పెద్దవాడు చూస్తే ఇలా బిహేవ్ చేస్తున్నాడు, వాడు ఇది చిన్నవాడు చూస్తే ఇలా చేస్తున్నాడు, వీళ్ళిద్దరికీ నేను సేమ్ ఇల్లు ఇచ్చినా ఎందుకు వీళ్ళు ఇద్దరిలోని పర్ఫార్మెన్స్ ఫ్యాక్టర్లో డిఫరెన్స్ ఉంది అన్న క్వశ్చన్కి చాలా ఆలోచించాల్సి వచ్చింది. సో మా రీసెర్చ్లో ఈ క్వశ్చన్స్ కూడా పార్ట్ అయిపోయాయి. ఇలా పార్ట్ అవుతూ ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ ఒక సిచ్యువేషన్ ఎలా అయిపోయింది అంటే, మా పెద్దమ్మ, షీఈ్ మై పెద్దమ్మ, ఈయన మా పెద్దనాన్నగారు, ఈయన వాస్తు చెప్పిన అన్నయ్య. సో ఈ పెద్దనాన్నగారు ఏం చేసేవారు అంటే, ఆయన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ ఆయన దగ్గరికి రావడం, అందరూ మెడిసిన్స్ తీసుకోవడం, అలా వెళ్తూ ఉండేవాళ్ళు. సో హీ గేవ్ మీ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, స్వాతి నువ్వు ఎలానో హాలిడేస్కి వచ్చావు, ట్రై ఆన్ మై కేసెస్, నువ్వేమైనా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతావేమో చూడు అనేసి. అలాగా ఆయన సపోర్ట్ వలన నాకు క్లయింటల్స్ రావడం, వితిన్ 15 days 30 కేసెస్ సాల్వ్ చేయడం, క్రానిక్ కేసెస్ని హ్యాండిల్ చేయడం, ఇవన్నీ జరిగింది. అయితే ఆ క్రానిక్ కేసెస్ కూడా ఏంటి అంటే, కొన్నేమో జాండీస్, బాడీ అంతా yellowish అయిపోయి ఉండడం, వాళ్ళకి ఒక 2-3 సిట్టింగ్స్లోనే మొత్తం వాళ్ళ బాడీ కలర్, ఆ కళ్ళల్లోని, ఆ నెయిల్స్లోని మొత్తం పేల్ అయిపోయి వైట్ అయిపోవడం, ఇవన్నీ కూడా మాకు ప్రాక్టికల్లీ కనిపించిన డిఫరెన్సెస్ అనమాట. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రాణిక్ హీలింగ్ ఇంప్లిమెంటేషన్స్ అని చెప్పచ్చు. అయితే ఈ పెద్దమ్మకి కండిషన్ ఏంటి అంటే, తనకి ఏజ్ కూడా పెద్దది అవ్వడం వలన భిలాయిలో ఉన్నారనమాట. భిలాయి నుంచి డాక్టర్స్ అందరూ హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసి వాళ్ళకి టెన్షన్ ఏంటి అంటే, తనకున్న హెల్త్ కండిషన్కి మేబీ దే కాంట్ మేనేజ్ హర్ అని. సో ఇమీడియట్లీ ఇక్కడ అపోలో జూబ్లీకి డైరెక్ట్ చేశారు. అక్కడ డైరెక్ట్ చేసిన తర్వాత ఐసీయూలో డైరెక్ట్ వేసేసిన తర్వాత 3 days వరకు మాకు ఏ కమ్యూనికేషన్ లేదు. సో మమ్మల్ని డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి కార్డియాలజిస్ట్ దగ్గర నించోబెట్టించేశారు. చూడండి మీ కేసు ఎలా ఉంది అని అంటే, ఏజ్ పెద్దదైపోయింది, బీపీ ఎక్కువైపోయింది, షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయాయి, వితిన్ 7 days ఒకవేళ తనకి ఆపరేషన్ చేయలేదు అనుకోండి, షీ కెనాట్ సస్టైన్ లైఫ్ అండ్ తను మీ మధ్యలో ఉండలేదు. సో మీరే డెసిషన్ తీసుకోండి, ఇట్ ఈస్ రియల్లీ డేంజరస్. అయితే మీకు కావాల్సి వస్తే మీరు సెకండ్ ఒపీనియన్కి మిగతా డాక్టర్స్ దగ్గర కూడా మీరు వెళ్ళచ్చు, రిపోర్ట్స్ తీసుకొని అని చెప్పారు. ఇంత క్రిటికల్ ఉంది అంటే, నాకున్న చిన్న నాలెడ్జ్ వలన ఏంటి అంటే, ఏజ్ పెద్దగా అన్నారు, ఓకే, బీపీ హై ఉంది అన్నారు, అగైన్ దట్స్ ఎ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ షుగర్ లెవెల్స్ కూడా హై ఉన్నాయి. వితిన్ 7 days ఆపరేషన్ ఈ హై కండిషన్స్లో ఉన్నప్పుడు అది ఇట్ ఈస్ నాట్ రియల్లీ ఏ వయబుల్ థింగ్. దాని ముందు అట్లీస్ట్ ఒక 2-3 వారాలైనా దాన్ని కంట్రోల్లోకి తీసుకొని రావాలి. కానీ ఆ మాటలు అవన్నీ నాకు ఒకటే ఒక క్వశ్చన్ ఆ సిచ్యువేషన్కి రేస్ చేశాయి. ఆ డాక్టర్ని అడిగేశాను నేను, ఏమండి మీరు చెప్పినట్టుగా మేము అన్ని అరేంజ్మెంట్స్ ఫైనాన్షియల్ చేసేస్తాము, అయితే మీరు రిటర్న్గా ఒక గ్యారంటీ రాసి ఇవ్వగలుగుతారా దట్ పేషెంట్ విల్ బీ ఓకే ఫ్రమ్ ఆపరేషన్ థియేటర్ టిల్ ద వార్డ్. అంతకుమించి నేనేం అడగట్లేదు. ఎందుకు అంటే మీరు ఈ 3 factors హై ఉన్నాయని చెప్తున్నారు, ప్లస్ ఈ క్లాస్ కూడా పెట్టారు, అందుకే నాకు ఆ క్వశ్చన్ వచ్చింది అని అంటే,
హౌ కెన్ ఐ అనేసారు. దెన్ వై అన్న క్వెషన్ కూడా నాకు స్టార్ట్ అయిపోయింది. పెదనాన్నగారిని నేను మళ్ళీ కన్విన్స్ చేశాను. పెదనాన్నగారు ఇదొక్కటే కాదు, అలోపతి ఒకటే లేదు. దేర్ ఆర్ న్యూమరస్ థెరపీస్. వై డోంట్ యూ కమ్? నేను కాల్స్తే నేను పర్మనెంట్‌గా తన దగ్గర నేను ఒక పర్సనల్ అసిస్టెంట్ అయిపోతాను. ఐ విల్ డీల్ విత్ హర్ బాడీ అండ్ ఐ విల్ సీ దట్ షీ విల్ కోప్ అప్ అని ఆయనకి హామీ ఇచ్చి అప్పటి నుంచి మా పెద్దమ్మ కింద నేను ఒక పర్సనల్ అసిస్టెంట్ అయిపోయాను. సో తన బాడీ మీద ఏం జరుగుతుందో ఎప్పుడెప్పుడు కావాలో ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉండడం, తన డైట్‌ని మేనేజ్ చేస్తూ ఉండడం, టైమింగ్స్‌ని మేనేజ్ చేస్తూ ఉండడం, అలానే తన ఎమోషన్స్‌ని మేనేజ్ చేస్తూ ఉండడం. తనకి అసలు నచ్చేది కాదు చప్పటి ఫుడ్ తినాలంటే. మళ్ళీ తనలో ఒక ఎఫెక్షన్స్ అవన్నీ మళ్ళీ పుట్టించి, లేదు మీరు తినాలి, మీరు తింటే మిగతా వాళ్ళ ఎమోషన్స్ కూడా సెట్ అవుతాయి, వాళ్ళు కూడా మీ గురించి బాధపడుతున్నారు. ఇలాగ తనని మొత్తం అంతా మోటివేట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నేను కాపాడుకోగలిగాను. ఈ 3 ఇయర్స్ వాజ్ ఎ మిరాకిల్ ఫర్ బిలై డాక్టర్స్. ఎందుకంటే వాళ్ళు చేతులు ఎత్తేసి ఇంకా ఆవిడ ఉండరేమో అనుకున్నారు. కానీ ఆవిడ 3 ఇయర్స్ తిరగడము అన్నది, వాళ్ళ దగ్గరికి ఆవిడ రీచెక్‌కి వెళ్తూ ఉన్నప్పుడల్లా వాళ్ళు రాధేశ్యామ్ अब ज़िंदी रहोगी ऐसे हम लोग कभी नहीं सोचे थे, लेकिन अब जीता जागता एक मैजिक हो, हम बिल्कुल ही भूल नहीं पा रहे हैं అనేసి ఇలాగ తను అనేటప్పుడల్లా తను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయేది. తను నా దగ్గరికి వచ్చి, చూడు డాక్టర్స్ ఇలా అంటున్నారు, నేను అసలు ఉండడమే మ్యాజిక్ అంట అనేసి. సో తన హ్యాపీనెస్ని నేను మీకు షేర్ ఎందుకు చేస్తున్నాను అంటే, నేచర్ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఎనర్జీస్, వీ కెన్ రియల్లీ డిపెండ్ ఆన్ ఇట్. మనం కొంచెం కొంచెం నేచర్కి దూరం అవుతున్నాము అంటే అది మనకి ఎక్కడో ఒక దగ్గర ఇంపాక్ట్ అవుతుంది. అదొకటే విషయం చెప్పడానికి ఈ స్టోరీ చెప్పడం అయింది. అయితే ఈ 3 ఇయర్స్ తను కోలుకోవడం, ఈ పక్కన హైదరాబాద్కి నేను రాకపోవడం, అంటే మా ఆఫీస్ని ఓపెన్ చేయకపోవడం, ఇవన్నీ జరిగేటప్పటికి ఇక్కడ క్లయింటల్స్కి కోపం వచ్చేసింది. ఏంటండి షట్టర్ పెట్టారు, అన్నీ పెట్టారు, మీరు లేకపోతే మాకు ఇంకెందుకు అని. సరే మేము ఇక్కడ డైవర్ట్ అవుతాము అనేసి అక్కడ హెల్త్ విషయం మీద డైవర్ట్ అయ్యి ఇక్కడ సర్వీసెస్ మీద స్టార్ట్ అయిపోయాం. సో తనకి సమ్ హెల్ప్లెస్ కండిషన్లోని తనకి ఒక ప్రెషర్ వచ్చింది ఫ్యామిలీ రిలేటివ్స్ది. షీ కుడెంట్ ఏబుల్ టు కోప్ అప్. మా పెద్దనాన్నగారు కూడా కొంచెం కష్టపడ్డారనమాట. అంటే ఆయనకి తెలియకుండా హీ కుడెంట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ హర్ ఆ సిచ్యువేషన్లో. బెటర్ వి లీవ్ దట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఆవిడ చనిపోయిన తర్వాత హైయర్ స్టడీస్ మీద నేను ఇంకా ఫోర్స్ చేశాను మా అన్నయ్యని. ఎందుకంటే లైఫ్ అంతా కూడా మనం రీసెర్చ్ మీదే ఉన్నాము. దెర్ ఈస్ సంథింగ్ మోర్ ఎహెడ్, వీ హ్యావ్ టు నో అబౌట్ ఇట్ అండ్ వీ కాంట్ స్టాప్ విత్ దిస్ మూమెంట్ అనేసి ప్రెషరైజ్ చేస్తే దెన్ హీ కేమ్ టు నో దాట్ హైయర్ స్టడీస్లోని ఒక్కొక్క డిగ్రీ బేస్ మీద ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే మనం ఒక ట్యాబ్లెట్ వేసుకోవడానికి దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా లేదా అని మనం ఎలా అయితే చెక్ చేస్తామో, దాని ఎక్స్పైరీ డేట్ చెక్ చేస్తామో, అలానే ప్రతి ఒక్క ప్రిమైసెస్కి దానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ప్లస్ ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. అది మొత్తం అంతా ఒక పీరియడ్ 20 ఇయర్స్ పీరియడ్కి ఒక లైఫ్ స్పాన్ అన్నట్టుగా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఆ రీడింగ్స్ అన్నీ చూసిన తర్వాత ఏ ఇయర్‌లో కన్‌స్ట్రక్షన్ అయింది అంటే 1955లో కన్‌స్ట్రక్షన్ అయింది. ఆ ప్లాట్ మొత్తం అంతా ఇంటిది రీడింగ్స్ తీసుకొని దాని బేస్ మీద మొత్తం చార్ట్ అంతా వేయడం అయింది. వేసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, ఇంతకాలం పెద్దమ్మ ఆ ఇంట్లో ఆల్మోస్ట్ 1955 నుంచి 2000 వరకు 1 వరకు కూడా అదే ఇంట్లో ఉన్నారు. అండ్ తనకి మొత్తం కంటిన్యూయస్‌గా హెల్త్ ఇష్యూస్ రావడానికి, తను సఫర్ అవ్వడానికి, ఇంత లాంగ్ సఫర్ అవ్వడానికి కూడా కారణం తన బెడ్‌రూమ్ అని తెలిసింది. వాళ్ళ ఇంట్లో ఉన్న కిచెన్ గ్యాస్ స్టవ్ ఆ ఎనర్జీస్‌కి యాక్టివేట్ చేసిందని తెలిసింది. ఇంకొకటి వాళ్ళ విండో పొజిషన్. ఆ విండో పొజిషన్స్‌కి ఇంకా యాక్టివేట్ చేస్తున్న కూలర్ పొజిషన్. ఈ కారణాల వలన తను కంటిన్యూయస్‌గా 1955 నుంచి అదే సెట్టింగ్ తను 2001 వరకు కూడా తను ఫేస్ చేశారు. సో, ఎక్కడైతే ఒక ప్లేస్‌కి మనం ఎక్స్‌పోజ్ అయ్యి ఉంటామో, పడుకునే ప్లేస్ కానీ, సిట్టింగ్ ప్లేస్ కానీ, ఈ ఎనర్జీస్ ఎలా యాక్ట్ చేస్తాయి అన్నది ఈ సైన్స్ చెప్పింది.
ఇవన్నీ చూసిన తర్వాత లాస్ట్‌కి ఒకటే ఒకటి అనిపించింది. అయ్యో! ఇన్ని ఎఫర్ట్స్ ఇచ్చుకొని తనని మనం 3 ఇయర్స్ వరకు సేవ్ చేసుకున్నాం. ఇంకొంచెం ఈ ఇన్ఫర్మేషన్ ముందుగా తెలిసుండుంటే మేబీ తన లైఫ్ ఇంకొంచెం మనం పొడిగించుకునేవాళ్ళమేమో. మేబీ ఆ 1955 నుంచి తను 2001 వరకు కూడా అలాగా సఫర్ అవుతూ ఉంది. అదంతా రెడ్యూస్ అయ్యేదేమో ఒకవేళ కరెక్షన్ చేసుంటే అన్న థాట్ బాగా వచ్చింది. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటి అంటే, పెద్దమ్మ ఇక్కడ ఎంతవరకైతే తను హెల్త్ సఫర్ అవుతూ ఉన్నారో, అంతే విధంగా పెదనాన్నగారు ఆయన అంచెలంచెలుగా ఆయన డెవలప్ అవుతూ ఉన్నారు. అక్కడే బిలాయ్‌లో ఉన్నారు. అక్కడే బోలెడన్ని డిగ్రీస్ చేశారు. ఆల్‌మోస్ట్ చెప్పలేనన్ని. ఆ డిగ్రీస్ చేశారు. అతని క్యాడరే కూడా పెరుగుతూ పోయింది. సో, పెదనాన్నగారికి ఎందుకు ఆ ఎఫెక్ట్ రాలేదు అనంటే, పెదనాన్నగారు అస్తమాను బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. పెద్దమ్మకి ఎందుకు ఎఫెక్ట్ వచ్చింది అనంటే, తను ఎప్పుడూ కూడా వర్క్ అంతా చేసేసుకున్న తర్వాత ఇంకా బెడ్‌రూమ్‌లోనే తను టైమ్ స్పెండ్ చేసుకోవడానికి ఛాన్స్ దొరికేది. అందుకు ఇంట్లో ఎవరైతే ఎక్కువ ఎక్స్‌పోజ్ అయ్యి ఉంటారో, వాళ్ళకి ఈ ఎనర్జీస్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటాయి అని మీకు చెప్పడానికి. అదే ఇప్పుడు పెదనాన్నగారి మీద ఏదైనా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది అనంటే, ఇంట్లో ఎంతవరకు ఎక్స్‌పోజ్ అవుతున్నారు, తర్వాత వర్క్ ప్లేస్‌లో ఎలా ఎక్స్‌పోజ్ అవుతున్నారు, అక్కడున్న ఎనర్జీస్ అతని మీద ఎట్లా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయి, ఇవన్నీ కన్సిడరేషన్స్ ఒస్తాయి. ఇంకో విషయం తెలిసింది ఏంటంటే, ఈ రీడింగ్స్ అన్నీ కన్సిడర్ చేసిన తర్వాత పెదనాన్నగారితో నేను ఒకసారి కన్విన్స్ చేశాను. పెదనాన్నగారు ఇప్పుడు ఎలానో పెద్దమ్మ చనిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇంట్లో ఈ బ్యాక్‌గ్రౌండ్ నుంచి క్యాన్సర్ కాంబినేషన్ కనిపిస్తుంది. మీరు ఇన్ని చెప్పినవన్నీ కూడా చేశారు. ఇదొక్క లాస్ట్ ఎఫర్ట్ ఒకటి చేయండి. వెనకాలున్న మూమెంట్ మనం మార్చుదాము. అది ఎప్పటికైనా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికైనా కూడా క్యాన్సర్ రావచ్చు అని నేను ఇన్సిస్ట్ చేశాను. చేస్తే ఆయన పెద్దమ్మ చనిపోయిన తర్వాత ఆయన ఉన్న ఫ్రస్ట్రేషన్ ఆయన ఆఖరికి అనేసారు, "ఏం జరిగితే జరగని అమ్మాయి. ఇంక నేనేమి చేయలేను" అనేసి హ్యాండ్స్ ఎత్తేసారు. ఇంకా పెద్ద మనిషి ఆయన అలాగా అన్నారు అన్నప్పుడు నాకు కూడా ఇంక నేనేం చెప్పడానికి అక్కడ లేదు. నా పర్పసే ఇంక లేదు అని అనిపించింది. తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేయడం అయిపోయింది. కొన్ని సంవత్సరాలకి మేబీ ఒక 2 ఆర్ 3 ఇయర్స్ తర్వాత పెదనాన్న గారికి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. ఆ థ్రోట్ క్యాన్సర్‌కి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆయన ఇదిగోండి ఇక్కడికి హైదరాబాద్‌కొచ్చారు. సోమాజిగూడ దగ్గర ఉన్న హాస్పిటల్‌లో భర్తీ అయ్యారు. సో, ఇది స్టోరీ అంతా మీకెందుకు చెప్పాను అంటే, మొత్తం వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసిన లైఫ్ మొత్తం అంతా ఆ చార్ట్‌లో ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయో, అవే ఎనర్జీస్ ప్రకారంగా వాళ్ళ బాడీస్ రియాక్ట్ అయ్యాయి అన్నది నాకిది మంచి ఎగ్జాంపుల్ అయింది. ఇదే మీకు చెప్పాలనుకున్నాను.